చాలా సంతోషం. అందరు బాగున్నారా? ఒక సంవత్సరం అయింది మళ్ళీ మిమ్మల్ని చూసి నేను మళ్ళీ మీతో కలవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. చాలా సంతోషం. ఇప్పటి వరకు యేసు ప్రభు ఎవరు, మనల్ని ఎందుకు తయారు చేశాడు, అసలు మనలో ఉన్నది ఏంటి, అసలు మనమంటే ఏంటో కొన్ని విషయాలు నా సహోదరుడు పాస్టర్ గారు సుకేష్ గారు మీకు కొన్ని విషయాలు అందించారు. దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఈ సమయంలో అటువంటి యేసు ప్రభుని మనం ఎందుకు నమ్ముకోవాలి? చాలామంది చాలా చోట్ల యేసు ప్రభుని నమ్ముకొని మీకు చెప్పినప్పుడు, యేసు ప్రభుని నమ్ముకుంటే మాకు ఒరిగే లాభం ఏంటి, మాకు కలిగే లాభం ఏంటి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అసలు యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలి, యేసు ప్రభుని నమ్ముకుంటే కలిగేది ఏంటి మనకి అనే విషయాలను ఈరోజు కొద్దిసేపు మాత్రమే మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మీకు ఒక కథగా వివరంగా అర్థమయ్యేలాగా చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఎప్పుడైనా పక్క వాళ్ళ విషయాలంటే ఇంట్రెస్టా, మన విషయాలంటే ఎక్కువ ఇంట్రెస్టా? మనకి పక్క వాళ్ళ ఇంట్రెస్ట్ కదా. పక్క వాళ్ళే, ఆ ఇంట్లో ఏదో గొడవ జరుగుతుంది, నేను తెలుసుకోవాలి, అక్కడ ఏదో గొడవ అవుతుంది, నేను అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఏదో జరుగుతుంది, నేను ఏదో తెలుసుకోవాలి, అక్కడ ఏదో ఫంక్షన్ అవుతుంది, ఇంతకీ ఏం జరుగుతుందంటావు అక్కడ ఏంటి అని 10 మందిని అడుగుతాం మనం కదా. అలాగే ఈరోజు ఒక వ్యక్తి గురించి మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఆ వ్యక్తి ఎలాంటి వాడంటే ప్రజలందరూ అతన్ని తిడుతూ ఉన్నారు. ఆ వ్యక్తి ఎలాంటి వాడంటే ప్రజలందరూ ఎప్పుడు తిడుతూనే ఉంటారు ఆయన్ని. అలా అని ఆయన ఏదో పేదరికంలో ఉన్నాడు కాదు, అలా అని ఏదో తక్కువ ఉన్నాడు కాదు. ఆయన చాలా ధనవంతుడు, చాలా డబ్బున్న వ్యక్తి. ఆ ప్రాంతంలో, ఆ ఊర్లో చాలా డబ్బున్న వ్యక్తి. అనేకులకు వడ్డీకి డబ్బులు ఇచ్చేవాడు, అనేకులకు ఆయన సహాయం అంటే అనేకులకు వారి దగ్గర వడ్డీకి ఇచ్చి ఆ డబ్బు గుంజుకునే వ్యక్తిగా ఆయన కనిపిస్తూ ఉంటాడు. కానీ ఆ వ్యక్తి జీవితంలో ప్రజలందరూ కూడా, తోటి ప్రజలందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంటే, ఏం బ్రతుకురా వీడిది, ప్రజలకి డబ్బులు ఇచ్చి వారి రక్తాన్ని తీసుకుంటున్నాడు, వాళ్ళు ఎంతగానో టార్చర్ చేస్తున్నాడు, ఎంతగానో ఇబ్బంది పెడుతున్నాడు అని చాలామంది అతన్ని గునుగుతూ సనుగుతూ ఉండేవాళ్ళు. ఎవరికి నచ్చేవాడు కాదు, కానీ అవసరానికి అతని దగ్గరకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేది. మీకు కూడా అలాగే ఉంటుంది కదా. కొన్నిసార్లు అవసరం రాగానే కొంతమంది దగ్గరికి ఇష్టం లేకపోయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది, అనవసరంగా వెళ్ళాల్సి వస్తుంది. అసలు నాకు వెళ్ళడమే ఇష్టం లేదు అని మనం ఆలోచన చేస్తాం, కానీ పరిస్థితి మనల్ని వాళ్ళ దగ్గరకు నడిపిస్తూ ఉంటుంది. అలాంటి అసహించుకోబడిన వ్యక్తిని యేసు ప్రభు వారు ఇష్టపడ్డాడు. యేసు ప్రభు వారు అతన్ని చూసి ఆయనతో మాట్లాడాలని, ఆయనతో ఉండాలని దేవుడు ఆశపడ్డాడు. నాకేం అర్థం కావట్లేదు, అలాంటి వ్యక్తిని దేవుడు ఎందుకు చూశాడు, అలాంటి వ్యక్తితో ఎందుకు మాట్లాడాడు? ఇక ఎవరు లేరా? చాలామంది ఉన్నారు. అయినా కానీ యేసు ప్రభు తనతో మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడు, అసలు ఏం చేశాడు, అతనిలో దేవుడు ఏం చూశాడు అనే విషయాలు మనం తెలుసుకోవాలి. ఈ రోజున యేసు ప్రభువుని మీరు నమ్ముకోవాలి అంటే, యేసు ప్రభుని మీ హృదయంలో చేర్చుకోవాలి అంటే, అసలు యేసయ్య ఎవరిని ప్రేమిస్తాడో మనం తెలుసుకోవాలి, ఎవరి ఇంటికి వస్తాడో మనం తెలుసుకోవాలి, ఎవరి జీవితంలో కార్యాలు చేస్తాడో, ఎవరి జీవితంలో మేలులు చేస్తాడో మనం తెలుసుకోవాలి. ఈరోజు ఇటువంటి వ్యక్తి ఎలాంటి వాడంటే, నీలాగా నాలాగా బలం కలిగిన వాడు కాదు, నీలాగా నాలాగా మంచి హైట్ పర్సనాలిటీ కలిగిన వాడు కాదు. ఆయన పొట్టోడు. ఆయన ఎలాంటోడు చెప్పండి అందరూ? పొట్టోలని అందరు చూసి నవ్వుతారా లేకపోతే పొగుడుతారా? పొట్టోడు వచ్చాడు రా అంటారు కదా. ఏమంటారు? పొట్టోడు వచ్చాడు రా అంటారు. కానీ ఆయన అలాంటి స్థితిలో ఉన్నా కానీ యేసయ్య తనను చూసి ఇష్టపడ్డాడు. ఒకవేళ మిమ్మల్ని చూసి కొంతమంది నవ్వుతూ ఉన్నారేమో, కొంతమంది ఇక్కడ నత్తిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. నేను కూడా నత్తు ఉండే, నాకు తెలుసు బాగా, కొన్ని పదాలు స్పష్టంగా నాకు రావు, నాకు నత్తు ఉంది, అర్థమవుతుందా? నన్ను దేవుడు ఇష్టపడ్డాడు. ఇక్కడ ఒకవేళ నత్తుందా, అయితే దేవుడు ఇష్టపడుతున్నాడు. చెవుడుందా, దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు. ఒకవేళ అనారోగ్యం ఉందా, దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు. ఇదిగో ఒకవేళ నీ పరిస్థితి బాగలేదా, చాలా పేదరికంలో ఉన్నావా, దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను ఇష్టపడేలాగా చేసుకోవాలి. నువ్వే దేవుడు నిన్ను ఇష్టపడేలాగా నువ్వేం చేయాలి, చేసుకోవాలి. ఒక అవసరం ఉంది, ఒక చోటుకి వెళ్ళావు, వాళ్ళని డబ్బులు అడుగుతున్నావు. ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఇవ్వాలంటే నువ్వంటే ఇష్టం ఉండాలా, ఇష్టం లేకుండా ఉండాలా? ఇష్టం ఉండాలా, ఇష్టం లేకుండా ఉండాలా? నువ్వంటే ఇష్టం ఉంటేనే ఇస్తారు. ఏదైనా ఒక వస్తువు అడిగావు, అది ఇవ్వాలి అంటే నువ్వంటే ఇష్టం ఉండాలి. అలాగే దేవుడు కూడా నీలోకి రావాలంటే దేవుడు నిన్ను ఇష్టపడేలాగా మార్చుకోవాలి. దేవుడు నీ మధ్యలో, నీ కుటుంబంలో ఉండాలి అన్నా, నీ హృదయంలో ఉండాలి అన్నా, నువ్వు దేవుడు ఇష్టపడేలాగా ఉండాలి. ఇంతకీ ఈ వ్యక్తి ఇంత దుర్మార్గుడిగా ఉన్నవాడు, మనుషులందరూ అసహించుకుంటున్న ఈయన మరి ఎలా దేవుడికి ఇష్టంగా మారాడో కొన్ని మాటలు మనం చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయం, లూకా సువార్త 19వ అధ్యాయం మనం చూడగలిగితే అక్కడ చూడండి, ఆయన ఎలాగా దేవుణ్ణి ఇష్టంగా మార్చుకున్నాడో మనకు కనిపిస్తూ ఉంది.
చూడండి 19వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదామా. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండగా ఇదిగో సుంకపు గుత్తదారుడగు ధనవంతుడు జక్కయ్యాను పేరుగల ఒకడు యేసు ఎవరో చూడాలనుకున్నాడట. హల్లెలూయా. యేసు ప్రభు ఎవరిని ఇష్టపడతాడో తెలుసా? యేసు ప్రభు ఎవరిని ఇష్టపడతాడంటే నీ డబ్బుని చూసో, నీ ఆస్తిని చూసో, నీ అంతస్తుని చూసో, నీ బలగాన్ని చూసి దేవుడు ఇష్టపడ్డు. కానీ యేసయ్య ఎవరో అని తెలుసుకోవాలనుకుంటావు చూసావా, వాళ్ళని ఇష్టపడతాడట. హల్లెలూయా. యేసయ్య అసలు ఎవరు? మీరు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు చాలా మంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? యేసయ్య ఎవరు అని తెలుసుకోవడానికి మీరు వచ్చారు. దేవుడు మిమ్మల్ని ఇష్టపడుతున్నాడు, ఖండితంగా చెప్పగలరు. యేసు ప్రభు మిమ్మల్ని ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే మీరు యేసు ప్రభు ఎవరో తెలుసుకోవాలని వచ్చారు. యేసు ప్రభు ఎలాంటి వాడో తెలుసుకోవాలని వచ్చారు. యేసు ప్రభు ఎలాంటి జీవితం కలిగిన వాడో, ఎలాంటి దేవుడో తెలుసుకోవడానికి మీరు వచ్చారు. అసలు యేసు ప్రభు గురించి మీకు తెలుసా? ఈ జక్కయ్య కూడా ఆయనకి ఏం తెలియదు యేసు ప్రభు గురించి. యేసయ్యని నేను తెలుసుకోవాలి అని వచ్చాడు. మీరు కూడా యేసయ్యని తెలుసుకోవాలని ఈ ప్రాంత ప్రజలందరూ కదిలారు. మేక్యతండే కదా, మేక్యతండ ప్రజలందరూ కదిలారు. ఎందుకయ్యా అంటే యేసయ్య అసలు ఎవరు? యేసయ్య అసలు ఎవరు? మీరేమనుకుంటున్నారు యేసయ్య గురించి? కొంతమంది మీరు అనుకునే మాటలు నేను చెప్పనా, ఆయన తక్కువ జాతి దేవుడు అని కొంతమంది అనుకుంటారు. ఇంకొంతమంది ఏమనుకుంటారంటే ఈయన అమెరికా దేవుడు అనుకుంటారు కొంతమంది. ఇంకొంతమంది ఏమనుకుంటారో తెలుసా, ఈయన మా దేవుడు కాదు అనుకుంటారు. అసలు యేసయ్య గురించి నీకేం తెలుసని నువ్వు అలా నిర్ణయం తీసుకున్నావు? యేసయ్య గురించి నీకేం అర్థమైంది? నీకేం అర్థం కాల. ఈరోజు చెప్తాను నేను దేవుని ప్రేరణ ద్వారా కొన్ని మాటలు. అసలు యేసు ప్రభు ఎవరు అంటే ఆయన దేవుడు. ఆకాశాన్ని, భూమిని, సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు. ఆయన సమస్తాన్ని నిర్మించిన దేవుడు. ఏమంటారు దాన్ని, సముద్రాలకు పునాదులు వేసిన దేవుడు. ప్రతి దానికి కూడా ఆయన చేతి ద్వారా, ఆయన మాట ద్వారా నిర్మించబడ్డది. అర్థమవుతుందా? అలాంటి దేవుడే ఈ లోకానికి ఒక మనిషిగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు మనిషిగా? దేవుడిగా వస్తే మనం బ్రతకగలమా? ఇందాక పాస్టర్ గారు చెప్పాడు, ఆయన సూర్యుడు లాంటి వాడు. ఇక్కడ సూర్యుడు లాంటి వాడని మత్తయిలో కనిపించింది. ప్రకటన గ్రంథంలో చూస్తే ఆయనను చూడగలిగే శక్తి కూడా మనకు చాలదు. ఆయన నేరుగా వచ్చుంటే ఆయన శక్తిని తగ్గించుకోకుండా, ఆయన బలాన్ని తగ్గించుకోకుండా, ఆయన ఆకారాన్ని మార్చుకోకుండా దేవుడే నేరుగా భూమి మీదకి వస్తే భూమి మీద బ్రతికే మానవుడు ఎవడూ లేడు. అందుకే ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన మనిషిగా మారాడు. ఈ మాట మీకు అర్థం కావాలంటే చిన్న ఉపమానం చెప్తాను. చీమలు ఇలాగ దండుగా బయలుదేరతాయా, విడివిడిగా పోతాయా? చీమలు ఒక చోటు నుండి ఒక చోటుకి వెళ్ళాలంటే అన్ని కలిసి వెళ్తాయా, ఒక్కొక్కటి వెళ్తాయా? మనమైతే విడివిడిగా పోతాం. ఖరాబ్ ఎలా పో, అవి వరుస క్రమంలో పోతా ఉంటాయి. ఒకవేళ నీవే లేకపోతే నేనే ఒక కారు వేసుకొని అలా వెళ్ళిపోయినప్పుడు మనకు చీమలు కనిపించాయి. అయ్యో వీటిని చంపడం దేనికి అనవసరంగా, వీటిని తప్పుకోమని చెప్తే అవి తప్పుకుంటే మనం వెళ్ళిపోవచ్చు కదా, అయ్యి బతుకుతాయి, నాకు కూడా మనసుకు నెమ్మదేస్తుంది అని నువ్వు అనుకున్నావు. చీమలు తప్పుకోండి అంటే తప్పుకుంటాయా? వింటున్నారా? చీమలు తప్పుకోండి అంటే తప్పుకుంటాయా? ఇట్లా చూస్తే అలా వెళ్ళిపోతాయి. వాడికి ఏం అర్థం కాదు, అలా చూసి అలా వెళ్ళిపోతాయి. మీకోసమే ఆగా, తొక్కితే చస్తారే, జరగండి. జరుగుతాయా? కారు దిగి కోపంతో ఎన్నిసార్లు చెప్పాలి నీకు, జరగండి, మీకోసం కదా నేను ఆగింది, మీకోసమే కదా నేను ఆగింది, జరుగుతాయా? ఏమన్నా కాసంతైనా జరుగుతాయా? ఎందుకు జరగలేదు? ఒకసారి ఆలోచించండి, ఎందుకు జరగలేదు? ఆడికి అర్థం కాలే. ఆడికి అర్థమైందా? నీ భాష అర్థం కాలే, నీ ఆవేశం అర్థం కాలే, నీ కోపం అర్థం కాలే, ఏం అర్థం కాలే. ఇంకా కోపం వచ్చి కర్ర తీసుకొని కొడతాం మిమ్మల్ని, జరగండి. జరుగుతాయా? పిల్లలు భలే నవ్వుతున్నారు. జరుగుతాయా? అస్సలు జరగవు. ఒకవేళ ఇదే వ్యక్తికి కొంచెం శక్తి, కొంచెం బలం, ఆయన చీమలాగా మారిపోగలిగిన శక్తి ఉందనుకోండి, ఆయన చీమలాగా మారిపోయి చీమల దగ్గరికి వెళ్ళి తప్పుకుంటే బండి వస్తుంది, జరుగుదాం అంటే జరగవా? జరుగుతాయా? జరగవా? 100% జరుగుతాయి కదా. అందుకే యేసు ప్రభు వారు దేవుడిగా ఉన్నప్పుడు ఎంత చెప్పినా మనం వినలే. దేవుడిగా ఉన్నప్పుడు మీరు ఇలా ఉండండి, ఇలా బ్రతకండి, తప్పులు చేయొద్దు, పాపం చేయొద్దు, ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, మీరు దొంగతనం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, పలానా చేయొద్దు, నీతిగా బతకండి అంటే అస్సలు వినలే మనం. అందుకే ఆయన ఏం ఆలోచించాడంటే, నేను దేవుడిగా ఉండి వాళ్ళు మనుషులుగా ఉండి చెప్తే ఇది మాత్రం వినరిల్లు, వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు నేనే ఒక మనిషిగా మారిపోతే అప్పుడు నా మాట వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు నా మాట వాళ్ళకి అర్థమైపోయి వాళ్ళు ఆలోచిస్తారు, కాసంతైనా ఆలోచిస్తారు.
వాళ్ళు అర్థం చేసుకుంటారని ఆ దేవుడే, అంత శక్తి కలిగిన దేవుడే, అంత ప్రభావం కలిగిన దేవుడే, ఆయన ఆకాశంలో కూర్చుంటే భూమి మీద కాలు పెట్టే అంత గొప్ప దేవుడు ఆయన. అంటే ఎంత పెద్దగా, ఎంత మహోన్నతుడిగా ఉన్నాడో ఒకసారి ఆలోచించండి. అలాంటి దేవుడే మనిషిగా రావడానికి ఇష్టపడ్డాడు. అలాగా ఆ దేవుడు మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు ఒక మాట బాగా అర్థం చేసుకోవాలా, అంత గొప్ప దేవుడు మనిషిగా వస్తే నువ్వేం చేస్తున్నావు? ఇలా బతకండి, ఇలా జీవించండి అని యేసుప్రభు చెప్తే అన్ని చీమలు విన్నట్టుగానే వింటే బాగుండు. ఒకవేళ ఆ చీమల్లో కొన్ని వినలేదనుకో, ఏమవుతాయి? వాటి ప్రాణం పోదా? ఈ రోజున దేవుడు చెప్పేది కూడా అదే. నేను మనిషిగా వచ్చాను, మీకు చెప్తున్నా, ఇదిగో ఎలా బ్రతకాలో చేసి చూపిస్తున్నా. మీరు మీరు మీ సహోదరులను ప్రేమించాలి, మీరు ఎవరి ఎడల తప్పులు చేయొద్దు, పొరుగు అనేది ఏది ఆశించొద్దు. ఇదిగో మీరు అనేకుల కొరకు బ్రతకాలి, అనేకులను ప్రేమించాలి, అనేకులను మీరు హక్కును చేర్చుకోవాలి అని చెప్తే అవేమి వినకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం బ్రతుకుతే మనము రక్షించబడతామా అంటే రక్షించబడలేం. జక్కయ్యకు ఇవన్నీ అర్థమయ్యాయి. జక్కయ్యకు యేసయ్య ఎవరో తెలుసుకున్నాడు. జక్కయ్యకి యేసయ్య ఎవరో కొంతమంది చేత ఆయన చెవుల్లో పడ్డాయి. అందుకే నేను యేసయ్యని చూడాలి అని కోరుకున్నాడు. ఈరోజు ఒకవేళ నీవు కూడా ఇదే ఉద్దేశంతో దేవుని గురించి మీ చెవుని పడి ఒకవేళ యేసయ్యని చూడాలనే ఆశ, యేసయ్య దగ్గరకు వెళ్ళాలనే ఆశ నీకుంటే అప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ఈరోజు ఆలోచిస్తున్నావా? యేసయ్య ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? మనిషిగా ఎందుకు పుట్టాడో నీకు అర్థమవుతుందా? ఎందుకయ్యా పుట్టింది అంటే నీ కోసం, నా కోసమే, మనలందరినీ కాపాడటం కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. కానీ మనమేం చేస్తున్నాం? యేసు ప్రభు చెప్పినట్లుగా బ్రతకట్లే, యేసు ప్రభు జీవించినట్లుగా బ్రతక ఆయనకే ఒక ముద్ర వేస్తున్నాం. ఆయనకే నువ్వు పలానా జాతికి సంబంధించిన వాడివి, నువ్వు పలానా దేశానికి సంబంధించిన వాడి. ఒక దేవుడు అనేవాడు ఒక దేశానికి సంబంధించిన వాడైతే ఆయన దేవుడు ఎలా అవుతాడు? కాడే. ప్రపంచం మొత్తానికి సంబంధించిన వాడినే దేవుడు అనాలి, అవునా? యేసు ప్రభు వారు ప్రపంచం మొత్తానికి సంబంధించిన దేవుడు. అందుకే ఈ రోజుల్లో మనం చరిత్రలో మనం చూడగలిగితే క్రైస్తవుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ. మీరు ఒకసారి గమనించండి, ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవుల సంఖ్య ఎక్కువ. ఎందుకయ్యా ఎక్కువ అంటే అందరికీ అందుబాటులో, ప్రపంచానికి అన్ని చోట్లకు దేవుని మాట వెళ్ళడానికి ఆయన భూమి మధ్యలో పుట్టాడు, అలాంటి ప్రాంతంలో పుట్టాడు. అంటే అక్కడి నుండి మనకు చేరడానికి కొంచెం ఆలస్యమైంది అంతే, అంతకు మించి ఏమీ లేదు. అయినా కానీ ముందుగానే దేవుడు మన మీద కృప, మన దేశం మీద కృప ఉంచి తన శిష్యుల్లో ఒకరిని మొదటి శతాబ్దంలో తోమాని పంపించిన ఆ తోమా మాటలు కొందరు గ్రహించారు, అందరూ గ్రహించలేదు. ఆ తర్వాత ఇంకా గ్రహించిన ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఈరోజు మేము గ్రహించాం, మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకయ్యా అంటే ప్రపంచాన్ని పరిపాలించే దేవుడు యేసు ప్రభు, ఆయన ప్రపంచాన్ని స్వాధీనం చేసుకునే దేవుడు యేసు ప్రభు. ఆయన అంత గొప్ప దేవుడు గనక ఆయన గురించి మనం తెలుసుకోవాలి. ఎవరో ఆయన తెలుసుకోవడానికి ఇష్టపడితే అప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. జక్కయ్య ఇంటికి ఎందుకు వెళ్ళాడయ్యా యేసు ప్రభు వారంటే ఇదిగో ఆయన యేసు ప్రభుని అర్థం చేసుకున్నాడు. జక్కయ్య యేసు ప్రభుని అర్థం చేసుకున్నాడు కనుక యేసు ప్రభు వారు జక్కయ్య ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. చూడండి అసలు జక్కయ్య ఏం చేస్తున్నాడో చూద్దామా. చూడగోరాడు, జనులు గుంపుగా ఉండుట వలన చూడలేకపోయాడు. యేసు ప్రభుని చూడాలని ఆశ ఉంది, ఈయనేమో పొట్టాడు. ఎలాంటాడు? చెప్పాలి ఒకసారి రా నాన్న, ఒకసారి రా. ఇస్సాకు నూరా ఒకసారి రా, తొందరరా. ఈ వ్యక్తి ఉన్నాడు, పొట్టోడు గట్టోడే. ఇప్పుడు చూడండి ఎంత గట్టోడో చూపిస్తాం మీకు, ఎంత గట్టోడో అందుకే అర్థమవుతుంది. ఇది ఇక్కడ రా, ముందుకు నిలబడి. ఇప్పుడు జనమంతా గుంపుగా ఉన్నారు. నేను ఒక వ్యక్తిని పిలిచి అందరం పిలవలేను కాబట్టి వీళ్ళందరూ ఇట్లా ఇరుక్కొని అడ్డంగా ఉన్నారు. ఈయనకు రావడానికి కలుస్తుందా పొట్టోడికి? ఒకవేళ నెట్టుకొని వచ్చినా ఎపో అంటే ఎంత దూరం పడతాడు? ఇలా నెడితే ఎంత దూరం పడతాడు? కింద పడిపోతాడు. పట్టుకున్నాలేండి కదా, ఎలా అంటే పడిపోతాడు. ఆయన నెడుతున్నారు, ఒక్కొక్కరు రానియకుండా నెడుతున్నారు. అందుకే యేసుని చూడలేకపోయాడు. ఆయన చూద్దామని ఆశ ఉంది, చూడలేకపోయాడు. ఇలా ఈ వ్యక్తికి ఇలా వచ్చినప్పుడు ఇలా నెడుతూ ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఇప్పుడు ఒక మాట మిమ్మల్ని కూడా అడుగుతా, మీకు కూడా యేసుని తెలుసుకునే ఆశ ఉంది, చర్చికి వెళ్దామని నువ్వు రెడీ అవుతుంటే ఏమంటారు తెలుసా? మన జాతోళ్ళు ఆ చర్చికి వెళ్ళకూడదు అని ఆపేవాళ్ళు లేరా? ఉన్నారు. కొంతమంది భర్తలు భార్యలను ఆప్ చేస్తారు, కొంతమంది భార్యలే భర్తలను ఆప్ చేస్తారు, కొంతమంది తల్లిదండ్రులే పిల్లల్ని ఆప్ చేస్తారు, కొంతమంది కొన్ని సరిహద్దులు పెట్టుకొని వాళ్ళు చర్చికి వెళ్ళకుండా ఆగిపోతారు. అలాగ నెట్టి వేసినట్లుగా నీ పరిస్థితి అయిపోతా ఉందేమో. కానీ జక్కయ్యని అలా నెట్టి వేసినా యేసయ్య దగ్గరకు వెళ్ళకుండా ఆగలేదు. ఒకవేళ నిన్ను నెట్టి వేసే వాళ్ళు ఉంటే ఆక్కండి, ఎందుకంటే నువ్వు నరకానికి వెళ్ళిపోవడం మంచిది కాదు కదా.
నీ జీవితం గురించి నువ్వు ఆలోచించుకోవాలి కదా. నిన్ను నెట్టేసే వాళ్ళని బట్టి నువ్వు భయపడొద్దు. అవసరమైతే రేపటి రోజున వాళ్ళు తెలుసుకుంటారు. నేనే ఉన్నానండి, మా అమ్మ మా నాన్న చర్చికి వెళ్ళారు, దేవుని సేవ అంటే వాళ్ళకి ఇష్టం, కానీ నాకు మాత్రం ఇష్టం లేదు. వాళ్ళు ఏం చేస్తారని ఎదిరించేవాడిని. మరి ఈరోజు నా పరిస్థితి ఏమైంది? నేను తెలుసుకున్నా, ఈరోజు అనేకులకు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక్కళ్ళతో ప్రారంభమైతే ఆ కుటుంబం అంతా ఖచ్చితంగా దేవుణ్ణి తెలుసుకుంటారు, ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఇలా నెట్టేసినప్పుడు ఇక నేనేం చూస్తానులే అనుకోలేదట ఈ పొట్టి చెక్కయ్య. ఇందాక ఒక అన్న అంటున్నాడు అక్కడ నుండి, పొట్టోడు గట్టోడండి. ఎస్, గట్టోడే. చూడండి అక్కడ రాస్తా ఉన్నమాట, మనం చూద్దామా. ఏమంటారు? చూడగోడని కానీ చూడలేకపోయాడు. 4వ వచనం. అప్పుడు యేసు ఆ త్రోవలో రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి, యేసయ్య ఆ రోడ్లో వస్తాడు, ఈ త్రోవలో వస్తాడు, ఇప్పుడు నేనేం చేయాలా? ముందుగా పరిగెత్తాలి, ఇంకొంచెం ముందుకెళ్ళాలా. ఈ జనమంతా గుంపులు కూడారు కనుక నేనేం చూడలేను కాబట్టి నేను ఇక్కడితో ఉండకుండా నేను ఖచ్చితంగా యేసయ్యను చూడాల్సిందే. ఒక పట్టుదల, నేను యేసయ్యను చూడాల్సిందే. మీకు కూడా ఒక ఆలోచన రావాలా? ఎవరేమైనా అనుకోని నేనైతే దేవుని దగ్గరికి వెళ్ళాల్సిందే. ఎవరేమైనా అనుకోని నేను చర్చికి వెళ్ళాల్సిందే. ఎవరేమైనా అనుకోని నేను యేసు ప్రభుని తప్పక ఆయన తెలుసుకోవాల్సిందే అన్న ఆశ నీకు వస్తే నువ్వు పరిగెడతావు, ప్రయాసపడతావు, కష్టపడతావు. ఆయన పరిగెత్తుకుంటూ ముందుకెళ్ళిపోయాడట. వీళ్ళందరూ నన్ను ఆపుతున్నారు, వీళ్ళందరినీ దాటుకొని ముందుకెళ్తా, అవసరమైతే ఇంకా రోడ్డు ముందుకెళ్ళిపోతా, ఇంకా ముందుకెళ్తావు, జనము లేని చోట వరకు వెళ్దామని ఈయన అనుకున్నాడు. కానీ ఎంత దూరం పరిగెడితే అంత దూరం జనం ఉన్నారు. ఎంత దూరం పరిగెత్తినా అంత దూరం జనం ఉన్నారు. వచ్చేది ఎవరనుకుంటున్నావు? యేసు ప్రభు వారు. ఆయన వచ్చాడు అంటే చాలామంది జనసమూహం గుంపులు కూడేవాళ్ళు. అయితే ఇదంతా చూసినా, ఎంత పరిగెత్తినా జనమంతా ఉండడం ద్వారా ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఏమొచ్చిందో తెలుసా? ఈ కింద నుండి నాలాంటి పొట్టోడు చూడటం కష్టమే. ఈ కింద నుండి నాలాంటి పొట్టోడు చూడటం కష్టమే. ఇది ఎంత మాత్రం కూడా ఇదిగా మనం మంచోళమా ఎత్తుకొని చూపించడానికి? మనం ఒక్కొక్కరి దగ్గర గట్టినే గుంజినాం కదా. నన్ను చూస్తేనే ఎప్పుడు కొట్టాలా అని చూసే జనం వీళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో చనిపోయినప్పుడు కూడా డబ్బులు ఇచ్చి వసూలు చేసుకున్నా, వాళ్ళ ఇంట్లో ఆరోగ్యం బాగోక ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చి నేను మళ్ళీ వాళ్ళకి చక్రవడ్డీలాగా వడ్డీ మీద వడ్డీ వేసి వసూలు చేసుకున్నా. నేను ఎప్పుడు దొరికితే కొడదామని చూసేవాళ్ళే, కానీ నాకు సాయం చేసేవాడు ఎవడున్నాడు? ఎవడు లేడు. అందుకే నేను ఇప్పుడు ఏం చేయాలంటే దూరం పరిగెత్తేనే చూడాలి, కానీ ఎక్కడికి వెళ్ళిన అవకాశం కలవట్లే. అయితే ఏం జరిగిందో చూడండి అక్కడ. అప్పుడు చూడండి, ఆయన చూడటానికి అనగా యేసు ప్రభుని చూడటానికి ఒక మేడి చెట్టు ఎక్కాడు. ఇదే చెట్టు అండి? రావి చెట్టా? ఇది రావి చెట్టు. ఇట్లనే తో పక్కన ఏముంది? మేడి చెట్టు ఉందట. మేడి చెట్టు ఉండేసరికి ఆయనకు అనిపించింది కింద నుండి నేను చూడలేను, ఇప్పుడు నేనేం చేయాలా? చెప్పాలా? ఏం చేయాలా? చెట్టు ఎక్కితే నాకు ఎవడు అడ్డం? చెట్టు ఎక్కాక మనుషులు అడ్డొస్తారా? రాదు. నేను చెట్టు ఎక్కాల్సిందే. ఇప్పుడు వచ్చిందా అండి అసలు సమస్య. పొట్టోడు చెట్టు ఎక్కాలంటే ఎంత కష్టం. మామూలుగా ఉన్న మనం చెట్టు ఎక్కడానికే నాన్న తిప్పలు పడతాం. మేడి చెట్టు అంటే చాలా పెద్ద సైజులో ఉంటుంది. చాలా రోడ్డు పక్కన ఉన్న చెట్లు కొంచెం చిన్నగా ఉంటాయా? చాలా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. చూడండి, ఆ చెట్టు ఎన్ని సంవత్సరాలైందో పెట్టేది. రోడ్డు పక్కన ఉన్న చెట్టు ఎన్ని సంవత్సరాలైందో పెట్టి. ఇప్పుడు అంత ఎత్తైన ఇంత లావైన మొద్దు ఉంది కదా, ఇప్పుడు పట్టుకోవాలంటే ఇట్లా ఖచ్చితంగా కౌగిలి అయితేనే మనం పైకి ఎక్కలేస్తాం. ఆయన చేతులు కొరసగా ఉంటాయి, ఇట్లా పట్టుకొని ఎలా ఎక్కుతాడు? ఆయన కాళ్ళు పొట్టుగా ఉంటాయి, ఎలా ఎక్కుతాడు? ఇప్పుడు ఆయన ఎక్కుతూ ఉంటే అక్కడ ఉన్న జనం అంతా చూస్తూ ఉన్నారు. మీరే మీ ముందే ఒకవేళ పొట్టోడు చెట్టు ఎక్కుతుంటే మీరు ఏం చేస్తారు? పొట్టోడు చెట్టు ఎక్కుతున్నాడు రా, అరే నువ్వు ఎక్కలేరు దిగో, ఏమంటావు? నీ వల్ల ఆడవుతుంది రా పొట్టోడా, ఏదో దిగ. హేళన చేస్తుంటే ఆయనకి ఏడుపు వస్తుంది, అయినా కానీ చెట్టు ఎక్కుతున్నాడు. ఎందుకు? నేను యేసుని చూడాలి. బాధ పెడుతున్నారా ఆయన పొట్టోడా? ఏందిరా నీకు చేతనేం పని చేయి, నీకు చేత కాదది, నీకు చేత కాదది, ఎందుకు చెట్టు ఎక్కుతున్నావు? ఆ నుండి పడ్డావో ఉన్న రోడ్డు చేతులు కూడా కొరసకైపోతాయి. ఆయన ఎక్కిరించే వాళ్ళు ఉన్నారు అక్కడ. అయినా కానీ అనుకున్న ఆశ ఒకటే, నేను చెట్టు ఎక్కుతూనే యేసుని చూడగలను, నేను చెట్టు ఎక్కుతూనే యేసుని చూడగలను, నేను చెట్టు ఎక్కపోతే యేసుని చూడలేను. కష్టపడి చేతులకు రాసుకొని కాళ్ళకు రాసుకొని అటో ఇటో చెట్టు ఎక్కేసాడండి. అటు ఇటు చెట్టు ఎక్కేసాడు. చెట్టు మీద కూర్చొని రెడీ అయ్యాడు. ఇక యేసయ్య ఎప్పుడు వస్తాడా, నేను ఎప్పుడు చూద్దామా, యేసయ్య ఎప్పుడు వస్తాడా, నేను ఎప్పుడు చూద్దామా, నేను చూస్తే చాలు అనుకున్నాడు ఈ వ్యక్తి. ఏమనుకున్నాడు? యేసయ్యని నేను చూస్తే చాలు అనుకున్నాడు. కానీ ఏం జరిగిందో చూడండి అక్కడ. అనుకున్నాడు, మేడి చెట్టు ఎక్కను. యేసు ఆ చోటకి వచ్చినప్పుడు కనులెత్తి చూసి జక్కయ్య త్వరగా దిగుము, జక్కయ్య త్వరగా దిగు, నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పాడు. ఇప్పుడు రోడ్డు మీద నుండి వచ్చేటప్పుడు అసలు అందరం ఏం చేస్తాం? వచ్చేవాళ్ళు ఏం చేస్తారు? రోడ్డు పక్కన ఉన్న జనాన్ని చూస్తారు.
కానీ యేసు ప్రభు వారు ఎవరు చూశాడు తెలుసా? రావడం అక్కడ నిలబడి పైకి చూశాడట. ఎందుకు చూశాడు? ఆయన దేవుడు కాబట్టి ఏ వ్యక్తి ఎంత కష్టపడుతున్నాడో దేవుని చూడటానికి, ఏ వ్యక్తి దేవుని దగ్గర రావడానికి ఎంత ప్రయాసపడుతున్నారో ఆయనకు తెలుసు కాబట్టి అక్కడ ఆ ప్రాంతంలో, ఎరుకో ప్రాంతంలో నన్ను చూడటానికి ఒక వ్యక్తి పొట్టివాడైనా చెట్టు ఎక్కాడు. ఇప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి. దేవుడికి అన్నీ తెలుసు. నువ్వు చేసేది తెలుసు, చెయ్యబోయేది తెలుసు, జరగబోయేది తెలుసు కనుక దేవుడు తన ప్రయాసను ముందుగానే చూశాడు. ఆడికి వచ్చే ముందే ఆయన చూశాడు. ఆ ప్రయాస చూసి ఇక ప్రజల వైపు ఎవరి వైపు చూడబుద్ధి కాలేదానికి. ఎందుకంటే జక్కయ్య ఇంత కష్టపడ్డాడు నన్ను చూడటానికి. ఒక మాట చెప్పనా, మందిరానికి వెళ్ళడానికి కష్టపడే వాళ్ళ వైపు దేవుడు చూస్తాడు. చర్చికి వెళ్ళడానికి నువ్వు పడే బాధల్ని దేవుడు చూస్తాడు. మంచిగా బతకడానికి నువ్వు చేసే ప్రయత్నాలు దేవుడు చూస్తాడు. నువ్వు ఎంత కష్టపడతావో, ఎంతగా ఉండాలని ఆశపడతావో దానిని దేవుడు చూస్తాడు. అర్థమవుతుందా? ఎంతమంది నిన్ను హేళన చేస్తున్నారో, ఎంతమంది నిన్ను బాధ పెడుతున్నారో దాన్ని చూస్తాడు దేవుడు. వాళ్ళకి దేవుడు ఎక్కువ విలువిస్తాడు. ఇక మిగతా జనాన్ని ఎవరిని పట్టించుకోలే. యేసు ప్రభు వారు ఆ స్థలానికి రావడమే ఆలస్యం. జక్కయ్య దిగిరా. దిగాలంటే ఎంత స్పీడ్గా దిగుతాడు ఆయన? త్వరగా దిగ్గలదా? అక్కడ రాసున్న మాట చూద్దామా? యేసు ప్రభు వారు ఏమన్నారు చూడండి అక్కడ. జక్కయ్య త్వరగా దిగుము. ఎక్కడానికి నాన్న తిప్పలు పడ్డాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఏమని చెప్తున్నాడు? చిన్నగా కింద పడతా అన్నట్లే అంటున్నాడా? అన్నట్లే త్వరగా దిగు. ఇప్పుడు చెప్పండి, ఏసే మాట వినాలా వద్దా? ఇప్పుడు త్వరగా దిగాలంటే కాలే ఇరిగిద్దో, చెయ్యే ఇరిగిద్దో, జారే పడతాడో, నడ్డే ఇరిగిద్దో తెలీదు. ఇప్పుడు ఆయన ప్రయత్నం ఏందో తెలుసా? ఒకటే ప్రయత్నం. నా యేసయ్య చెప్పాడు నేను త్వరగా రావాలి. నిజంగా ఎలా దిగాడో తెలియదండి. ఎంత ఆశ దేవుడు అంటే. ఒకటి, దేవుడు నిన్ను ప్రేమించాలంటే ఆయన చూడాలని ఆశ నీకు ఉండాలి. రెండోదిగా దేవుడు నిన్ను ప్రేమించాలి అంటే ఆయన చూడాలి అనే ఆశ ఉండటమే కాక నువ్వు ప్రయత్నం చేయాలి, కష్టపడాలి. ఆ తర్వాత మూడోదిగా యేసే చెప్పిన మాట వినడం నేర్చుకోవాలి. చర్చికి వెళ్తారు, యేసే మాట వింటారు కొంతమంది. అర్థమవుతుందా? యేసయ్య మాట వినడానికి ఇష్టపడాలి. ఇప్పుడు జక్కయ్య ఒకటే నిర్ణయం, నా యేసయ్య ఒక మాట చెప్పాడు నేను చేయాలి. త్వరగా దిగొచ్చాడట అండి. ఎంత స్పీడ్గా దిగొచ్చాడంటే అంత స్పీడ్గా దిగొచ్చాడు. చేతులు చెరకపోయినాయి, దెబ్బలు తగిలినాయి, ఏమైనా పర్వాలేదు అనుకున్నాడు. యేసయ్య చెప్పాడు, నన్ను పిలిచాడండి, నేను వెళ్ళాలి యేసయ్య దగ్గరికి అని త్వరగా దిగడానికి ఆయన ప్రయాసపడ్డాడు. ఎన్ని దెబ్బలు తగిలాయో కదా, ఎంత ఇబ్బంది పడ్డాడో, అయినా సరే యేసయ్యని చేర్చుకున్నానన్న ఆనందం, దేవుళ్ళో గడుపుతున్నానన్న ఆనందం ఆయనలో మిగిలిపోయింది. ఈరోజు ఒక మాట మీకు తెలిసారని ఆశపడుతూ ఉన్నాను. మీరు యేసయ్య కొరకు ఎంత కష్టపడతారో, యేసు ప్రభు మాట వినడానికి ఎంత ఇష్టపడతారో దేవుడు దాన్ని గమనిస్తాడు. దాన్ని బట్టి నేను ప్రేమిస్తాడు. అప్పుడు నువ్వు అడిగింది ఇస్తాడు. నీకు ఆరోగ్యం బాగోకుండా దేవుని దగ్గరకు వచ్చావా, అప్పుడు బాగు చేస్తాడు. ఒకవేళ నీ పరిస్థితి బాగోక దేవుని దగ్గరకు వచ్చావా, అప్పుడు నీ పరిస్థితి మారుస్తాడు. ఒకవేళ నీ స్థితి సరిగా లేదా, అప్పుడు దేవుడు సరి చేస్తాడు. దేవుడిచ్చు రక్షణ అప్పుడు నువ్వు పొందుకుంటావు. అప్పటి వరకు నువ్వు ఏమీ పొందుకోలేవు. అప్పటిదాకా నువ్వేమీ పొందుకోలేవు. ఒక 10 నిమిషాల్లో మనం వెళ్ళిపోదాం. ఒక మారు ఆలోచించండి. యేసయ్యని మీరు ప్రేమించాలి అన్నా, యేసయ్య మిమ్మల్ని ప్రేమించాలి అన్నా మీరు ఈ 3 విషయాలు చేయాలి. ఒకటి, యేసయ్యని తెలుసుకోవాలని రావాలి. రెండోదిగా యేసయ్య కొరకు కష్టపడాలి, ప్రయత్నం చేయాలా. ఆ తర్వాత మూడోదిగా మనం చూడగలిగితే యేసు ప్రభుని చేర్చుకోవడానికి, యేసు ప్రభు మాట వినడానికి మనం సిద్ధపడాలి. అప్పుడు ఇలాంటి క్రూరుడైనా, ఇలాంటి బాధ పెట్టే వ్యక్తి ఆఖరికి ఏమైందంటే యేసు ప్రభుని ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికెళ్ళి భోజనం పెడుతూ ఉన్నాడు. యేసయ్య భోజనం తింటూ ఉంటే అప్పుడు యేసయ్య పక్కకు వచ్చి నిలబడి అంటున్న మాట ఏంటో తెలుసా? అయ్యా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఏంటి చెప్పు జక్కయ్య అన్నప్పుడు అంటున్న మాట ఏంటో తెలుసా? చూడండి, అక్కడ రాస్తూ ఉన్నమాట మనం చూద్దామా? జక్కయ్య నిలవబడి, యేసయ్య అక్కడ ఉన్నప్పుడు, యేసయ్యతో ఉంటున్నప్పుడు, యేసయ్య పక్కన ఉన్నప్పుడు జక్కయ్య నిలబడ్డాడు. నిలబడి ఏం చేస్తూ ఉన్నాడు? ప్రభువా నా ఆస్తిలో సగ భాగం పేదలకు ఇచ్చుచున్నాను. అరే మొన్నటిదాకా పేదోడు గుర్తురాలేదా? ఎందుకు గుర్తురాలేదంటే హృదయం మారలే. యేసయ్య ఎప్పుడైతే తన జీవితంలోకి వచ్చాడో, యేసయ్యని ఎప్పుడైతే చేర్చుకున్నాడో తన హృదయం మారిపోయింది. అప్పటిదాకా డబ్బు తీసుకోవాలి అనుకున్నాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? డబ్బు ఇవ్వాలి అని ఆశపడుతున్నాడు.
అప్పటిదాకా ప్రజల్ని బాధ పెట్టినోడు ఇప్పుడు ప్రజల్ని సంతోష పెట్టాలి అనే ఆలోచన వచ్చింది. ఎందుకయ్యా అంటే యేసయ్య హృదయంలోకి వస్తే, యేసయ్య ఇంటిలోనికి వస్తే మన స్థితి అంతా మారిపోద్ది, మన ఆలోచనలన్నీ మారిపోతాయి. ప్రేమ అనేది గొప్పగా మనలో పుడుతుంది. ప్రేమ మనలోనికి వస్తే మనం ఏమైనా చేస్తాం. అప్పుడు అంటున్నాడు యేసయ్య, ప్రభువా ఇదిగో నా ఆస్తిలో సగభాగం పేదలకు ఇస్తానయ్యా, నా ఆస్తిలో సగభాగం మా ఊర్లో ఎంతమంది పేదలు ఉన్నారో అంతమందికి ఇచ్చేస్తా అని చెప్పాడు. ఇంకేమంటున్నాడు చూడండి, నేను ఎవరి యొద్ద అయితే అన్యాయంగా దేనినైనా నువ్వు తీసుకున్నానో అతనికి 4 వంతులు ఇస్తా. ఒకవేళ ఒక వ్యక్తి దగ్గర అన్యాయంగా ఒక ఆవుని తీసుకుంటే 4 వంతులు అంటే ఎన్ని ఆవులు? 4 ఆవులు ఇచ్చేస్తానయ్యా. ఒకరి దగ్గర 1 కేజీ బంగారం నేను తీసుకుంటే నేను 4 కేజీల బంగారం ఇస్తానయ్యా. ఒకరి దగ్గర 1 చేను నేను అన్యాయంగా తీసుకుంటే వాడికి 4 చేనులు ఇచ్చేస్తానయ్యా. ఎలా వచ్చింది మార్పు? యేసయ్య లోపలికి వస్తే, యేసయ్య హృదయంలోకి వస్తే, యేసయ్యని మీరు చేర్చుకుంటే మారిపోతారు. ఒకవేళ మీరు తాగుతూ ఉన్నారేమో, అది మార్చుకోవాలి అనే ఆలోచన కలిగి ఉన్నారేమో, అలా మారాలి అంటే యేసయ్య దగ్గరకు రావాలి. ఒకవేళ ఏదైనా పాపం చేస్తూ ఉన్నారేమో, ఆ పాపం పోగొట్టుకోవాలంటే తప్పక యేసయ్య దగ్గరకు రావాలి. ఒకవేళ నీలో ఉన్న గుణం నీకే నచ్చట్లేదేమో, అది మారాలంటే యేసయ్య దగ్గరకు రావాలి. యేసయ్య దగ్గరకు మనం ఎప్పుడైతే వస్తామో అప్పుడు మన జీవితాన్ని, మన హృదయాన్ని దేవుడు మారుస్తాడు. ఈ జక్కయ్య వచ్చాడు, అప్పుడు తన జీవితమే మార్చబడింది. ఇప్పుడు చెప్పండి, యేసయ్యని ఎందుకు నమ్ముకోవాలో చెప్పండి. మన మనసు మారడానికి యేసయ్యని నమ్ముకోవాలి. కులం మారడానికి కాదు, మతం మారడానికి కాదు, ఇంకొక దేనికి కాదు. ఇప్పుడు అన్నున్నాడు, అన్నకు ఒక కులం ఉంటుంది, నాకు ఒక కులం ఉంటుంది, ఇక్కడ ఉన్న అన్నకు ఒక కులం ఉంటుంది. కానీ కులంతో పని లేదు, ఒక మతంతో పని లేదు, ఎవరితో ఏ పని లేదు. మనసు మారిందా లేదా, నేను మంచోడిగా మారానా లేదా, నాలో ఉన్న పాపం పోయిందా లేదా, అది చాలు దేవుడికి. ఇంకేం మార్చుకోమని దేవుడు చెప్పట్లే. నీ యొక్క స్థితి, నీ ఆలోచన, నీ పాపాన్ని మార్చుకుంటే చాలు. అప్పటిదాకా చెడ్డ అలవాటు ఉందా, అది మార్చుకుంటే చాలు. యేసయ్య దగ్గరకు వచ్చి నీలో ఉన్న ఒక చెడ్డ గుణాన్ని మార్చుకుంటే దేవుడు సంతోషిస్తాడు. ఏమీ మారాల్సిన అవసరం లేదు. యేసయ్య చెప్తున్న మాట అదే, మనసు మార్చుకుంటే చాలు. అపోస్తలుల కార్యం 2:38 ప్రకారం మనం చూస్తే అక్కడ వాక్యం విన్నారు. వాక్యం విన్న ప్రజలు ఏమంటున్నారో తెలుసా? నిజమే, మేము చేసిందంత తప్పే, మేము చేసిందంత పాపమే, ఇప్పుడు మమ్మల్ని మనం ఏం చేయమంటాం అంటే అక్కడ పేతురు గారు, పాస్టర్ గారు చెప్తున్న మీరు మారు మనసు పొంది చెప్పాడండి. ఫస్ట్ మనసుని మార్చుకోండి, అది చాలన్నాడు. అర్థమవుతుందా? బైబిల్ చెప్పేది అది, మనసుని మార్చుకోండి, అది చాలన్నాడు. ఇక్కడ మీరు మనసుని మార్చుకుంటే చాలు. మనసుని మార్చుకోవడం అంటే చెడ్డ గుణాన్ని మంచి గుణంగా మార్చుకోవాలి, చెడ్డ అలవాట్లు మంచి అలవాట్లుగా మార్చుకోవాలి. అప్పటిదాకా తప్పు చేస్తాం, ఇక్కడ నుండి తప్పు చేయకుండా ఉండాలి. అప్పటిదాకా వ్యతిరేకంగా ఉన్నాం, ఇప్పుడు వ్యతిరేకంగా లేకుండా ఉండాలి. అప్పటిదాకా భార్యను ప్రేమించలే, ఇప్పుడు భార్యను ప్రేమించాలి. అప్పటిదాకా భర్తను ప్రేమించలే, ఇప్పుడు భర్తను ప్రేమించాలి. అప్పటిదాకా పిల్లల గురించి శ్రద్ధ లేదు, ఇప్పటి నుండి పిల్లల గురించి శ్రద్ధ కలిగి ఉండాలి. తల్లిదండ్రుల్ని మూలకు పడేసావు, ఇప్పటి నుండి వాళ్ళని మంచిగా ఇంట్లో పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ తీర్చాలా. అప్పటి వరకు అక్క చెల్లెల్ని ఎవరికి విలువ ఇవ్వలేదు, ఇప్పటి నుండి వారికి విలువ ఇవ్వాలి. అప్పటిదాకా నీ ఊర్లో ఉన్న వాళ్ళందరూ నిన్నే చీ అంటున్నారు, ఇప్పుడు నువ్వేం చేయాలో, నన్ను అందరూ మంచోడు అనిపించుకునేలాగా ప్రయాసపడాలి, ఒక మంచి పని చేయాలి, ఒక మంచి కార్యక్రమం చేయాలి, ఒక మంచి ఉద్దేశంతో ఉండాలా. అది చాలు యేసయ్యకి, అంతకు మించి ఇంకేం అవసరం లే. నువ్వు మంచోడుగా మారితే చాలు, నీ గుణం మారితే చాలు. యేసు ప్రభు వారు పరలోకం నుండి ఎందుకయ్యా భూలోకానికి వచ్చాడు, ఎందుకయ్యా దేవుడిగా ఉన్నవాడు మనిషిగా వచ్చాడు, ఎందుకయ్యా తనను తాను తగ్గించుకున్నాడంటే నన్ను ఒక మంచోడిగా మార్చడానికి, నన్ను ఒక మంచోడిగా మార్చాలనే, ఒక మతంలో చేర్చడానికి కాదు, ఒక కులంలో చేర్చడానికి కాదు, మంచోడుగా మారితే చాలు. అది యేసయ్య తీసుకున్న నిర్ణయం. అందుకే యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన కులం అనేది ఆయనకి లేదు, మతం అనేది ఆయనకి లేదు. నేను మతాన్ని స్థాపించడానికి రాలేదని చెప్పాడు ఆయన. నేను ఎందుకు వచ్చానంటే మనుషుల హృదయాన్ని మార్చడానికి వచ్చా అన్నాడు. నువ్వు రాజువా అంటే నేను రాజుని అని చెప్పలే. ఎందుకు చెప్పలేదయ్యా అంటే ఆయన ఏదో భూమి మీద ఒక రాజ్యం స్థాపించడానికి రాలే. ఆయనకంటూ ఒక రాజ్యం ఉంది, అది పరలోక రాజ్యం. ఆయన రాజ్యాలు ఇక్కడ కాదు, పరలోకంలో ఉన్నాయి. పరలోకంలో ఉంది ఆయన రాజ్యం. ప్రతి మనిషి చచ్చిపోయాక మనం వెళ్ళాల్సిందే. ఎగవేరని చచ్చిపోతే ఏమని చెప్తారు? ఇప్పుడు నేనే ఉన్నాను, మా తాతయ్య చనిపోయాడు అనుకోండి, నేను దూరం నుండి వచ్చేసరికి అప్పటికే కూర్చొని ఏడుస్తూ ఉంటారు చాలామంది. అప్పుడు నేను రాగానే ఏమంటారు తెలుసా? అరే తాతయ్య ఇక లేడురా, తాతయ్య చచ్చిపోయాడు రా, వెళ్ళిపోయాడు రా, మన మధ్యలో లేడురా. ఎందుకు వచ్చింది ఆ మాట అంటే ఉన్నది అప్పటిదాకా ఉన్న ఆయన పండబెట్టుంటే అప్పుడు ఒకవేళ నేనే వెళ్ళి ఇక్కడే ఉన్నాడుగా అంటే ఏమంటారు? అది తాతయ్య శవం, అది డెడ్ బాడీ. తాతయ్య మన మధ్యలో
లేడు. ఎందుకయ్యా అంటే దేవుడు భూమి మీదకి పంపించాడు, మరలా భూమి మీద నుండి దేవుడు తీసుకుంటాడు, ఖచ్చితంగా తీసుకుంటాడు. కొంతమంది యాక్సిడెంట్ ద్వారా వెళ్ళిపోతారు, కొంతమంది సాధారణమైన మరణం ద్వారా వెళ్తారు, కొంతమంది నీళ్ళలో మునిగి చచ్చిపోతారు. ఎలా చచ్చిపోయినా కొంతమంది తొందరపాటు వల్ల సూసైడ్ చేసుకుంటారు. దేవుడు తీసుకోకపోయినా వీళ్ళే బతకలేక, చేతగాక, సమస్యలను ఎదుర్కోలేక, సహించలేక సూసైడ్ చేసుకుంటారు. అలాంటి వాడైనా సరే దేవుని దగ్గరికి వెళ్ళాలా, అక్కడ తీర్పు జరగాల్సిందే. అర్థమవుతుందా? దేవుడు మనకంటూ ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. భూమి మీద ఆయన రాజ్యాలు స్థాపించడానికి రాలే, భూమి మీద మతాన్ని స్థాపించడానికి రాలే. అందుకే యేసయ్య అంటున్న మాట, మనసు మార్చుకుంటే చాలు, మన బుద్ధి మార్చుకుంటే చాలు. కానీ ఈ రోజున కొంతమంది యేసు ప్రభుని గురించి చెడ్డ వార్త చెప్పారు. యేసయ్య దగ్గరికి వెళ్తే నీ మతం మారాలరా, యేసయ్య దగ్గరికి వెళ్తే నీ బట్టలు మారాలరా, యేసయ్య దగ్గరికి వెళ్తే నీ ఇంటి పేరు మారాలరా, నీ పేరు మారాలరా అని కొంతమంది తెలిసి తెలియక చెప్పిన మాటని మీరు ఒకవేళ తీసుకుంటున్నారేమో. కాదు, బైబిల్ అలా చెప్పట్లే, బైబిల్లో అలా రాయబడలే. బైబిల్ చెప్తుంది నీ మనసు మార్చుకుంటే చాలు అని. ఈరోజే ఒక మంచి మాట నీ హృదయంలోకి చేరింది. జక్కే లాంటి పాపాత్ముడు యేసయ్యని చేర్చుకొని మంచోడుగా మారిపోయాడమ్మా. అప్పుడు యేసయ్య ఏమంటున్నాడో చూస్తారా? చూడండి, 9వ వచనం చదువుదాం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఏలయనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడైతే నువ్వు మారుతావో అప్పుడు నీ ఇల్లు రక్షించబడుతుంది. ఎంతమందికి నీ పిల్లలు కాపాడబడాలని ఆశ ఉంది? ఎంతమందికి నీ భార్య మంచిగా ఉండాలని ఆశ ఉంది? ఎంతమందికి మీ భర్త బాగుండాలని ఆశ ఉంది? ఎంతమందికి నీ బంధువర్గం బాగుండాలని ఆశ ఉంది? ఆశ ఉంటే నువ్వు యేసయ్యను నమ్ముకో. దేవుడు వారందరినీ కూడా నరకానికి వెళ్ళక పరలోక రాజ్యం చేరేలాగా దేవుడు చేస్తాడు. అంతే, ఏరేదేమీ లేదు. యేసు ప్రభు వారు ఇందుకే వచ్చాడు. ఈరోజు క్రిస్మస్, సెమీ క్రిస్మస్ ఎందుకు పెట్టుకుంటున్నామయ్యా అంటే ఏకైక మాట, ఒకటే మాట, యేసయ్య మన పట్ల చూపించిన ప్రేమ, దాని గురించి చెప్పడానికే ఈరోజు టైటస్ పాస్టర్ గారు ఈ మీటింగ్ అరేంజ్ చేశారు. ఈ గ్రామంలో ఉన్న ఈ ఇంటి వాళ్ళు ఈ సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎందుకు భోజనాలు వండాలి, వాళ్ళు ఎందుకు ఖర్చు పెట్టాలి, వాళ్ళు ఎందుకు ఇక్కడికి రావాలి, ఎందుకు ఇంత భారీ ఎత్తున అన్ని చేయాలి అంటే నేను తెలుసుకున్న ఆ యేసయ్యని మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటే చాలు. నీ దగ్గర నుండి ₹1 అడుగుతున్నారా? లేదే. నీ దగ్గర నుండి ఏమన్నా ఆశిస్తున్నారా? లేదే. ఇది కూడా తప్పేనా? మీలో మార్పు రావాలని కోరుకోవడం ఎంత గొప్ప కార్యం. అందుకే యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఒకటే, నేను మనసు మార్చడానికి ఈ లోకానికి వచ్చా, మనసు మార్చడానికి ఈ లోకానికి వచ్చా. మనిషిని నేను భూమి మీదకి పంపించినప్పుడు ఎలా ఉన్నాడో అలాగే మార్చాలని వచ్చాను. దేవుడు అది కోరుకుంటున్నాడు. ఎంతమందికి మాట్లాడతాయో అర్థమయ్యాయో నాకు తెలియదు, కానీ అర్థమైన వాడి జీవితం మారిపోతుంది, అర్థమైన వారి జీవితం మారిపోతుంది. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఒక్కసారి నీ హృదయంలోనికి మాట తెచ్చుకుంటే, ఒక్కసారి యేసయ్యని జ్ఞాపకం చేసుకుంటే, ఒక్కసారి యేసయ్యా నాలో ఉన్న పాపాన్ని క్షమించమని నువ్వు చెప్పగలిగితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఏంటయ్యా గొప్ప కార్యం? 4 అంతస్తుల బిల్డింగ్ కట్టుకోవాలా? ఒక మాట అడుగుతా, పోయేటప్పుడు తీసుకుపోతావా? పోయేటప్పుడు సమాధులు పెట్టుకొని తీసుకుపోతావా? ఒక వ్యక్తి ఇలాగేనట, చాలామంది, ఒక వ్యక్తి బాగా సంపాదించాడు, పిల్లలు లేరు, జల్లు లేరు, తన భార్య ఉంది, కోట్లాస్తి సంపాదించాడు, ₹1,00,00,000 ఉంది ఆయనకు ఆస్తి, ₹1,00,00,000 ఉంది. ₹1,00,00,000 ఉన్న ఆస్తిని ఆయన చచ్చిపోతాడని డాక్టర్లు చెప్పారు. కొన్ని గంటల్లో నువ్వేమవుతావు, చచ్చిపోతావు అని చెప్పగానే ఆ వ్యక్తి అంటున్నాడు, తన భార్యను పిలిపించుకున్నాడు దగ్గరికి, రా 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 అనగానే భార్య ఏందయ్యా అనుకుంటూ ఏడ్చుకుంటూ, ఇదిగో నీకు మాట చెప్తా, నేను మాట చెప్తా. ఏం చెప్తాడా అని పాపం ఆశపడుతుంది. ఎంతమందికి ఆశ ఉంటుంది ఆఖరి మాట వినాలని? చాలామందికి ఆశ ఉంటుంది. చెప్పయ్యా, చేతులు చేయించుకొని నా చేతులు చేయి, నీకు మాట చెప్తా, నేను చెప్పించేస్తావా? చేస్తానయ్యా. నిజంగా చేస్తావా? నిజంగా చేస్తావా? చేస్తానయ్యా, నీకంటే ఎక్కువే ఉందయ్యా, నువ్వెట్టో బ్రతకలేవు, నీ మాటను నేను నెరవేరుస్తానయ్యా. చేతులు చేయించుకొని అంటున్నాడు, మనకి ₹1,00,00,000 ఆస్తుందిగా, 50 లక్షలు నువ్వు ఉంచుకో, 50 లక్షలు మాత్రం నేను చచ్చిపోయినప్పుడు నా పెట్టి పూడ్చేటప్పుడు దాంట్లో ఏసి పూడ్చు, ఇదే నా ఆఖరి కోరిక అన్నాడు. ఇక ఆ మాట అన్న తర్వాత భర్తను ప్రేమించే భార్య ఏం చేస్తుంది? సరేనయ్యా అని మాట ఇచ్చింది. సరేనయ్యా అని మాట ఇవ్వగానే సమాధి కార్యక్రమాలు స్టార్ట్ అవుతుంటే ఈమె వెళ్ళి ఏం చెప్పాడే మీ ఆయన? తన ఫ్రెండ్ అడిగింది, ఏం చెప్పాడు మీ ఆయన ఆఖరి కోరిక అంటే, మా ఆయన 50 లక్షలు తన సమాధి పెట్లో ఏమన్నాడు. ఏంటి వేస్తావా? మొన్న మా ఆయన కోరిక, అది నేను నెరవేర్చకపోతే ఎవరు నెరవేరుస్తారు? నేను వేస్తా అని చెప్పింది ఆమె.
పిచ్చిదాన అలా వేస్తావే అని తిట్టింది. అయినా నేను వేస్తా అని చెప్పింది ఆమె. ఆఖరికి ఈ ఫ్రెండ్ అడిగిన ఆమె ఏదో పని మీద ఊరికి వెళ్ళిపోయింది. ఆడ లేదు సమాధి కార్యక్రమం. అప్పుడు అంతా అయ్యాక ఒక రోజు వచ్చి ఏమైందమ్మా 50 లక్షలు వేస్తాను ఒక తిక్కల్దానా వేసావా అని అనగానే వేసేసాను. అవునా, ఎలా వేసావే అంటే చెక్కు రాసేసా అని చెప్పింది ఆమె. ఆయన మార్చుకుంటాడులే అక్కడ అని చెక్కు రాసి, ఏమెంత తెలియగలదో చూడండి. చెక్కు రాసేసి ఆయన మార్చుకుంటాడులే. చెక్కు చెల్లిద్దాండి, బ్యాంక్ వెళ్ళాలా మార్చుకోవాలి. ఎక్కడ బ్యాంక్ ఉంటుంది? ఆయన బ్యాంకులో పోగలుగుతాడా? ఎల్లుడు ఆడిపోతాడు, పైకి పోతాడు, కానీ ఇంకా బ్యాంకులు చూడు తిరుగుతాడా? ఏమో చెక్కు రాసేసిందట. ఏమో ఒకేసారి ఊపిరి పీల్చుకుందాం అమ్మయ్యా అని వాళ్ళ ఫ్రెండ్. అంటే ఒకసారి ఆలోచించండి, సంపాదించి తీసుకొని వెళ్ళగలుగుతామా? కనీసం నీ ఒంటి మీద ఉన్న బంగారాన్ని, కనీసం నువ్వు కట్టుకున్న పట్టు వస్త్రాలని, కనీసం నీ ఒంటి మీద ఉన్న నూలు పోగు, ₹1. చాలామంది దేవుడు ఇచ్చే దీవెన అంటే ఇల్లులు కట్టుకోవడం, ఆస్తులు సంపాదించడం, కార్లు కొనుక్కోవడం, గొప్ప గొప్ప స్థితి అనుకుంటారు. కాదురా నాయనా, అది కానే కాదు. ఏంటయ్యా అంటే నీ మనస్సు మారితే నీవు నరకానికి వెళ్ళకుండా పరలోక వెళ్ళడమే గొప్ప ఆశీర్వాదం. యేసుని నమ్ముకుంటే ఫస్ట్ వచ్చే ఆశీర్వాదం ఇది. ఆ తర్వాత స్వస్థత, మేల, ఆరోగ్యమా, బలమా, శక్తి అది దేవుడు కృప ఉంటే ఇస్తాడు. ఇచ్చిన తర్వాత కూడా నువ్వు దాని మీద ఆశ కలిగి ఉండొద్దు. ఏం చేశాడు జక్కయ్య? పేదలకు పంచడం, అన్యాయంగా తీసుకున్న వాడికి మళ్ళీ ఇవ్వడం. యేసయ్య చెప్పే మాట అది. ఎందుకయ్యా అంటే మనం ఇతరులకు సహాయపడడానికి దేవుడు మనకు డబ్బు ఇస్తాడు. ఇతరులకు మనం మంచి పనులు చేయడానికి దేవుడు డబ్బు ఇస్తాడు. భూమి మీద నువ్వు మంచి పేరు సంపాదించుకోవడానికి దేవుడు నీకు డబ్బుని, ఆస్తిని అన్నీ ఇస్తాడు. అంతేగాని ఇంకెందుకు కాదు. దయచేసి ఈ మాట వినండి. దేవుడిని మీరు బాగా ప్రేమించాలి. దేవుడు మిమ్మల్ని ప్రేమించాలంటే ఈ జక్కయ్య పొట్టోడైన గట్టోడన్న మాట ఇందాక ఒక అన్న చెప్పినట్టుగా ఆయన గట్టోడే. ఏ విషయంలో గట్టోడు? దేవుని తెలుసుకోవడంలో గట్టోడు. ఏ విషయంలో గట్టోడు? తన పాపాన్ని కడుక్కోవడంలో గట్టోడు. ఏ విషయంలో గట్టోడు పొట్టోడు అంటే ఆయన చేసాడు, తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి మంచి పనులు చేయడంలో గట్టోడైపోయాడు. దేవుని స్తోత్రం. మంచి పనులు చేయడంలో గట్టోడైపోయాడండి. ఈరోజు మనం కూడా గట్టలం అవుదామా? పొట్టోడైతే మనం గట్టిగా కావాలా? మన మనసుని మార్చుకొని మనం ఏం చేద్దాం? మంచి పనులు. తమ్ముడి దగ్గర ఉన్న చాక్లెట్ ఉంటే ఒక చాక్లెట్ ఫ్రెండ్కి ఇవ్వాలా. మీ దగ్గర కూడా ఒక మంచి వస్త్రాలు ఉంటే లేనోడికి ఒక వస్త్రం ఇవ్వండి. యేసయ్య చెప్పిన మాట ఇదే. ఎవడైనా ఒక చంప కొడితే ఇంకో చంప చూపించమని చెప్పాడు. ఎందుకు? అతనితో గొడవ పెట్టుకుని అతను దూరం చేసుకోవడం అవసరమా? దూరం చేసుకుంటే అయిపోతుందా? ఒక చిన్న మాటకే అన్నదమ్ములు విడిపోతున్నారు. దేవుడు అది చెప్పట్లేదు. ఒక దెబ్బ కొట్టినా పర్వాలేదు, కానీ ఆ మనిషిని మాత్రం నువ్వు దూరం చేసుకోవద్దు అని చెప్తున్నాడు దేవుడు. ఒక దెబ్బ కొట్టినా పర్వాలేదు, కానీ ఒక మనిషిని మాత్రం దూరం చేసుకోవద్దు. ఎంతమంది నీకు ఇష్టమైన ఫ్రెండ్ దూరం అయిపోయాడు ఒకసారి ఆలోచించు. ఒకవేళ మంచి అన్నదమ్ముళ్ళు విడిపోయి ఎంతమంది బతుకుతున్నారు ఆలోచించండి. సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉండరు. మీతో పాటు మీ కన్న తల్లిదండ్రులు కానీ, మీతో పాటు తిరిగే వాళ్ళు కానీ సంతోషంగా ఉండరు. దేవుడు అందుకే ఆ మాట చెప్పాడు. ఒక దెబ్బ తినైనా, ఒక మంచి ఆలోచన, ₹1 పోయినా, నీ స్నేహాన్ని, నీ బంధుత్వాన్ని, ఆ భార్యాభర్తలు కలిసి ఉండడం, ఇవన్నిటిని కూడా సంపాదించుకో భూమి మీద అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే విడదీసి అర్థమయ్యేలాగా చెప్పడం అయితే చాలా కష్టం. ఇంత చెప్పినా ఒకవేళ యేసయ్యని చేర్చుకోవాలనే ఆలోచన నీకు లేకపోతే ఎవరు ఏమీ చేయలేరు. కానీ ఇక్కడ ఉన్నవారు మంచివారు, యేసయ్యని గురించి ఆలోచించేవారు, యేసయ్యని గురించి అర్థం చేసుకునేవాళ్ళు. మీరందరూ అర్థం చేసుకుంటున్నారని నేను సంతోషిస్తూ ఉన్నాను. అందరం కూడా కళ్ళు మూసుకుందాం. ప్రభువా, ఒకవేళ నేను తప్పు చేశానేమో, నా తప్పును క్షమించండి.